హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సంప్రదాయం ఛానల్. ఈరోజు మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచే హెల్దీ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ హెల్దీ మిల్క్ షేక్ తయారీకి కావలసినవి: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పాలు 1 కప్పు, బాదం పప్పు 20, పంచదార 1/4 కప్పు, మిరియాలు 10, యాలకులు 3. ఇప్పుడు ఈ హెల్దీ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి మనం తీసుకున్న బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు మరియు బాదం పప్పు వేసి కప్పున్నర నీళ్లు పోసి నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని వీటితో పాటు మనం తీసుకున్న మిరియాలు, పంచదార, యాలకులు వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. ఈ పేస్టు 3 days వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే నిలవ ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ పాలు తీసుకొని అందులో 2 స్పూన్ల ఈ బీట్రూట్ పేస్టును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మరలా ఒకసారి కొంచెం పాలు పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన హెల్దీ మిల్క్ షేక్లో సన్నగా తరిగిన బాదం పప్పును వేసుకోవాలి. ఈ హెల్దీ మిల్క్ షేక్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ హెల్దీ మిల్క్ షేక్ని. దీన్ని కూల్గా అయినా తీసుకోవచ్చు లేదా వేడి పాలతో అయినా తాగవచ్చు. ఈ హెల్దీ మిల్క్ షేక్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తెలుగు సంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.